నమస్తే అందరికీ. నేను డాక్టర్ జిన్సీ, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అట్ జాయ్ హాస్పిటల్, క్లౌడ్పేట్, ఫస్ట్ లైన్, ఒంగోలు. వన్స్ యూ గెట్ అ పాజిటివ్ ప్రెగ్నెన్సీ రిజల్ట్, మనం రియాక్షన్స్ ఎలాంటి, కొన్ని డౌట్స్ ఉన్నాయి పేషెంట్స్ కి, కొన్ని జాగ్రత్తలు ఏమేమి పడాలి ఎట్లా అని. జస్ట్ మనం యూజువలీ ఏం చేస్తున్నామంటే, వాళ్ళు వెయిటింగ్ పీరియడ్ లో ఐవీఎఫ్ కానీ ఐవై అయిపోయినాక ఫస్ట్ వాళ్ళు ఇంట్లోనే యూరిన్ టెస్ట్ చేసుకుంటారు. 2 లైన్స్ కనిపించి హ్యాపీ, ఇప్పుడే గుడ్ న్యూస్ వచ్చాయి. కానీ దట్ ఈస్ జస్ట్ ద ఫస్ట్ స్టెప్. మనం ఇంకా ఇప్పటి నుంచి ఇంకా జాగ్రత్తగా పడాలి. సో యూజువలీ వీ షుడ్ ఆల్వేస్ ఆఫ్టర్ యూరిన్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ స్కాన్ ఉండాలి. ఈజ్ ఇట్ జస్ట్ ఎ బయోకెమికల్ ప్రెగ్నెన్సీ ఆర్ ఈజ్ ఇట్ ఎ పాజిటివ్ ప్రెగ్నెన్సీ? సో అది కన్ఫర్మేషన్ తీసుకోవాలంటే మనం ఏం చేసుకోవాలి, కన్ఫర్మేషన్ స్కాన్ చేసుకోవాలి. షుడ్ బి కన్ఫర్మ్ బై స్కాన్. అండ్ స్కాన్ లో ఎలా అంటే ఫస్ట్ మనకి సాక్ కనిపిస్తుంది, బ్యూటిఫుల్ గా ఒక రౌండ్ సాక్ లాగా కనిపిస్తుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాజిటివ్ సైన్. ఇంకొక 1 వీక్ తర్వాత యోక్ సాక్ అంటే దాని బేబీకి ఫుడ్ సప్లై చేసే బాస్కెట్ లాగే. సో బేబీకి అక్కడ నుంచి ఫుడ్ వెళ్ళేది. నెక్స్ట్ ఇంకో 1 వీక్ కి మనకి హార్ట్ బీట్, కార్డియాక్, దట్ ఈస్ ఫర్ నార్మలీ గోయింగ్ ప్రెగ్నెన్సీ. ఏదైనా మైల్ స్టోన్స్ లో తేడా ఉంటే సో యూ షుడ్ బి ఆన్ వాచ్. ఇన్ ద మీన్ టైమ్ మీ ఫుడ్ హ్యాబిట్స్ లో ఎట్లాంటి మీరు మామూలుగా యాజ్ యూజువల్ కంటిన్యూ చేయండి. బ్యాలెన్స్ ఫుడ్ తీసుకోండి అండ్ ప్లెంటీ వాటర్. నో టెన్షన్, నో స్ట్రెస్. సో దాని తర్వాత మన నెక్స్ట్ మైల్ స్టోన్ ఏంటంటే మనకి ఎన్టీ స్కాన్ అంటే మనం బేబీ గ్రో అయ్యే మెడ వెనుక ఫ్లూయిడ్ కాలమ్ ఉంటది. సో యూజువలీ ఇఫ్ ఇట్ ఇస్ మోర్ దెన్ 3 or 3.5 mm, that means there's some abnormality in the CVS or the central CNS system. So it's just a early marker, like మనకి ఒక డౌట్ వస్తే అక్కడ ఏదైనా గ్రోత్ అబ్నార్మాలిటీ ఉంది, అది కూడా బాగుంటే నెక్స్ట్ టిఫా స్కాన్ 5th month లో చేసుకుంటాము. సో ఈ మధ్యలో మనం మామూలుగా యథావిధిగా లైక్ నో స్ట్రెస్, నో టెన్షన్, ఫుడ్ నార్మల్ డైట్, బ్యాలెన్స్ డైట్. అండ్ కొందరికి ఈ టైంలో ఉదయాన్నే లేవగానే కొద్దిగా నౌసియా ఫీలింగ్ ఉంటే అది నార్మల్. యాక్చువల్లీ మన బాడీలో ఆ టైంలో హెచ్సిజి ప్రొడ్యూస్ అయ్యి మనం వామిటింగ్ సెంటర్ ఉంటుంది. సో ఆ సెంటర్ ని స్టిమ్యులేట్ చేసి అది ఆ టైంలో ఆ సెన్సేషన్ అది నార్మల్. దీస్ ఆర్ ఆల్ పాజిటివ్ సిమ్టమ్స్. మనం దాని గురించి మనం భయపడాల్సిందే లేదు. కానీ కొన్నిసారి వామిటింగ్ ఎక్కువ అవుతుంది. వామిటింగ్ ఎక్కువ అయితే మనం దానికి హైపరెమెసిస్ చెప్తాం. అప్పుడు మనం ఫ్లూయిడ్స్ ఎక్కించాలి, ఐవి కనెక్షన్స్ ఇవ్వాలి. అది ఎర్లీ రిడ్రెస్ చేసుకోవాలి. కొందరికి స్పాటింగ్, సో బ్లీడింగ్ అవ్వగానే మనం భయపడొద్దు. ఇట్ ఇస్ నార్మల్, ఎక్కువ శాతం ఏం ఉండదు. కానీ అది అయ్యే ముందు కొన్ని వార్నింగ్ సిమ్టమ్స్ లైక్ అబ్డామినల్ క్రాంప్స్, పెయిన్స్ అలా వస్తాయి. సో మీరు కన్సల్ట్ యువర్ కన్సర్న్ డాక్టర్. దానికి కావాల్సిన ఇంజెక్షన్స్ కానీ జాగ్రత్తగా ఉంటే మీరు ముందే అది చేసుకుంటే బాగుంటది. ఆ టైంలో ఏదైనా హై ఫీవర్స్ కానీ మీ చుట్టుపక్కల ఎవరికైనా ఫీవర్స్ కానీ అలాంటివి ఉంటే మనం జాగ్రత్తగా ఉండాలి. సో దట్ విల్ ఎఫెక్ట్ ద ప్రెగ్నెన్సీ. సో ఈ టైంలో మనం కొద్దిగా జాగ్రత్తగా పడాల్సిందంటే ఎక్కువ మనం అవుటింగ్స్ ఏం వద్దు, లాంగ్ జర్నీస్ ఏం వద్దు, అండ్ వెయిట్ లిఫ్టింగ్ చేయకూడదు. నార్మల్ వర్క్ చేసుకోండి. అవాయిడ్ ఇంటర్కోర్స్ డ్యూరింగ్ ద ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీ, బికాస్ ఫస్ట్ 3 months ఇంట్రోప్లాసెంటల్ టేక్ ఓవర్ జరగాలి. సో బయట మనం సప్లిమెంట్ చేసే హార్మోన్స్ కరెక్ట్ గా తీసుకోవాలి. ప్రొజెస్ట్రాన్ ఎస్పెషల్లీ ఇంజెక్షన్స్ కానీ ఎక్కువ మనం ఏం గమనించామంటే ఇంజెక్షన్స్ కి వాళ్ళు సరిగా తీసుకోకపోవటం వల్ల, నాకు మిస్ అయిన వల్ల మనకి మిస్ క్యారేజ్ రేట్స్ ఎక్కువ ఉంటుంది. బికాస్ ఈస్ ఆర్ ఎంటైర్లీ సప్లిమెంటెడ్ బై యువర్ ఇంజెక్షన్స్. సో ఇదన్నీ జాగ్రత్తగా మీరు తీసుకొని ఫస్ట్ 3 months దాటామంటే మీకు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఒక 9 months క్రాస్ ఓవర్ చేసి మన చేతిలోకి హెల్తీ బేబీ పుట్టే అవకాశం ఉంది. హోప్ ఐ హావ్ క్లియర్డ్ ఆల్ యువర్ డౌట్స్. ఎట్లాంటి మీకు డౌట్స్ ఉంటే మీరు మనకు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.